సంసారములో ఇంకా సీల్ తీయరా? ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పది మాసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలని దౌడు పడుతున్నారు. ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి గది. ఆయన వాసన చూసిన మారిపోవాలనిపిస్తుంది. చూడండి చూసా ఏమి కుత్తి బలుపులు కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు మిషన్ కూడా పెట్టించారు. అవసరం వచ్చినట్టు గొల్ల తప్పినప్పుడు చిచ్చాలు చేస్తే మిషన్ అదే పనిచేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది? గది ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించారు. వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు.
ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నాకు అది అడిగిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరగలేక తీసేసి. నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయాన్ని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి పూసుకులు పెట్టి బండలు కడిగి సున్నం కొట్టి చోకు చేయించు, ఎవరికైనా పనికి వస్తుంది. ఊరు పొమ్మటుంది కారణం పడితే నాకు అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. అదే బాబు గదులు చూశాడు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించకపోయావా? బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్నపడ్డది బాబు. అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు కూడా ఒంగోలు అది నాకు ఎన్నికల పెండింగ్ అనమాట. శివర్లో రన్నింగ్ గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు అర్థతో ఆశ లేదు, అవును లేదు. వస్తుంది ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటాం. సింగారించుకుంటుందా? షూటింగ్కి అదే బాబు అంటారు. తమరు వస్తున్నారు తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాను మరి, పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే రీతిన కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంటి కుప్ప అన్న అప్పు కోసమైతే నైసులో తప్పుకుంటారా? తప్పుగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ధైర్యం ఉండదు. చెప్పమంటారు లేదు వేస్ట్ మాటలేం చెప్పొద్దు. ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేలువాడికి వచ్చిందో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి కదా. అట్టగారులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు. కొండ సొట్టు వచ్చినట్టు ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. కళలో పడేది కనబట్ల రంగనాయక స్వామి ఆ నామాల తెలికి తీసే బదులు తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాడచారు. నీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ వృద్ధు మా అమ్మాయి మిమ్మల్ని చూసి మొదలు ఒకటే కాల వృద్ధుల మంచంలో ఎగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. తప్ప మంచం కింద ఉన్నాడేమో చూడు. అదే మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అజీర్తి కాదు ఆయాసం కాదు. దేశం చూస్తే చెరు కొట్టాడు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసులు ఉంది పోరంలో కూడా భయపడ్డట్టు. మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు వెళ్ళేది చాలా మంచిది. టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అతమగారు మీకు ఇంగ్లీషు రాదా? రాదు నాయన. రొచ్చు బట్టదనానికి ఎందుకు బర్మా సుట్టని ఈ ముండకెందుకో ఇంగ్లీష్. సింగడకెందుకురా పత్తి పేరు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసం. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అనుకోరా సునకం సుబ్బారావు గారు అసలు కుక్క మాట నీకు ఇక్కడ నేను ఇద్దరు వేస్తూ మా పోటీ మొహం చూసా. అమ్మతోడు దాని మొహం చూసి ఎదురాది వెళ్ళిగా ఏదో లాభం తగ్గిందన్నమాట. మీరు ఏ మొహం చూసినా ఈ పొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదే. ఓ సరే ఇరుకు కలబడగదే. అందుకే సకాలంలో రాసిన వర్షాలు కురవకుండా మారుకున్నాయి. లతప్ప నీకు ఆధారాలు మొత్తం కాటికి పోయినా ముత్తైన తోటని గట్టి ముత్తైనది. ఆంధ్ర రాష్ట్రానికి ఆనగట్లాంటి దానికి తక్కువ మన భారతదేశానికి బొల్లగట్లు అయినా తమకేం తక్కువ. ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ ఎలా